పూజ్యనీయులైన జననీజనకుల షష్ఠిపూర్తి మహోత్సవం మన గృహమందు నిర్వహిస్తున్న పెద్ద సంబర సంరంభం. గెలుపంటే ఖాళీ చేతులతో నగరానికి వలస వచ్చి ఖాళీ లేని స్థాయికి చేరుకోవడం. ఈ రెండింటి స్థితులను గమనించిన వారికి మాత్రం ఇదేదో సినిమాలా అనిపించిన యథార్థం. ఎదగడం అంటే ఒక వ్యక్తి జీవితంలో స్థిరపడడం కాదు, 10 మంది జీవితాలకి భరోసా ఇవ్వడం, మరో 10 మంది జీవితాలకు దారి చూపడం. ఈ వ్యాఖ్యల్ని అక్షరాలా నిజం చేసుకున్న మహానుభావులు మా పితృదేవులు శ్రీ బోయిన మధుసూదనరావు గారు. వాస్తవానికి 6 పదులు పైబడ్డ వన్య తరగని మహనీయులు. అనగనగా అంటూ ఈ కథలోకి వెళితే, నరసన్నపేట గ్రామంలో కన్ను తెరిచి విశాఖ మహానగరాన పాదం మోపి మాటకారితనంతో మార్కెట్ రంగంలో చేరి ఆ రంగంలో రారాజుగా వెలిగి ఎందరెందరినో వెలుగులోకి తీసుకొస్తున్న నిత్య కృషివలుడు మీరు. నరసన్నపేటలో 1959 మార్చి 15న కీర్తిశేషులు బోయిన సోములు, శ్రీమతి సావిత్రమ్మ గారు అనే పుణ్య దంపతులకు ద్వితీయ వరప్రసాదంగా జన్మించారు శ్రీ బోయిన మధుసూదనరావు గారు. 7 సంతానంలో 6 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. ఏదో సాధించాలనే నిత్య తపనే అంచెలంచెలుగా ఆయన ప్రస్థానాన్ని ఉన్నత మలుపులు తిప్పి అత్యున్నత స్థాయికి తీసుకువచ్చింది. మనం నలుగురికి ఉపయోగపడేలా బ్రతకాలి అనే మాట మీరు అన్నప్పుడల్లా మా చిన్నతనంలో అది మాకు మీరు అందించే అమూల్యమైన సందేశం అనే భావించాం. కాని నేడు ఆచరణ మార్గంలో దర్శించినప్పుడు మీలో దాగి ఉన్న దార్శనికుణ్ణి ఊహించలేకపోయాం. ఆశ్చర్యపోయేంత మీ ఆదర్శం వాస్తవం అయినందుకు కాలం కరిగి ఏళ్లు గడిచాక బోధపడింది మీ తత్వం. మా జీవితాన్ని ఉద్యానవనం చేసి మీరు వేసిన పూలబాట మాకు ఇచ్చిన అమూల్యమైన బహుమతి. 1981లో బి ఉమాదేవి గారితో వివాహానంతరం విశాఖపట్నంలో మార్కెటింగ్ రంగంలో అడుగులేసిన మీరు స్వశక్తితో, అంకిత భావంతో అహర్నిశం శ్రమించి మార్కెటింగ్ రంగాన విజయ బావుటా ఎగురవేసినారు. కష్టే ఫలే అనే మాటకు నిర్వచనం మీరయ్యారు. జీవితాన్ని కాచి వడపోసిన వ్యక్తిత్వ వికాస నిపుణులు మీరు. 8వ తరగతి వరకే విద్యను అభ్యసించిన ఉన్నత చదువులు సైతం మీకు సాటిరావు. అంజనీపుత్రుణ్ణి ఆరాధించి ఆయన దీవెనలతో దినదిన ప్రవర్ధమానమైన ఉన్నత పీఠాలు అధిరోహించినందుకు వంశం యావత్తూ గర్విస్తోంది. అందుకే కాబోలు 2006 నవంబర్ 26న మీరు జన్మించిన నరసన్నపేట గ్రామ ప్రజలు మిమ్మల్ని చూసి పులకించి సుందరకాండ పారాయణ సమయంలో మీ ఇరువురి దంపతులను ఘనంగా సత్కరించుకున్నారు. మిమ్మల్ని గౌరవించి తమను తాము గౌరవించుకున్నట్లు మురిసిపోయారు. మీ వాక్కు మా మనోబలం, మీ ఆశీస్సులే కొండంత బలం. అనురాగపూరితమైన మీ వైవాహిక జీవితంలో ఒడిదుడుకుల పర్వం నుండి ఒడ్డుకు చేరుకున్న వైనం వరకు మా మాతృమూర్తి శ్రీమతి ఉమాదేవి గారు మమ్మల్ని పెంచిన తీరు అమోఘం, అద్వితీయం. నడవడిక, సత్ప్రవర్తన, నియమావళితో ఆమె ఆలనలో, మీ పాలనలో కుటుంబం అభ్యున్నతి అనే పరవళ్లు తొక్కి ఆనందాల హేలలో అనునిత్యం అభిమాన సంగమంలో అత్యంత సుందరంగా సాగుతుండడం మీ మార్గదర్శకత్వానికి నిదర్శనం. కలిమిలేముల్లో కలిసి జతగా మీరు పయనించిన తీరు ప్రస్తుత మరియు రానున్న తరాల వారికి పాఠ్యాంశం. ఆడంబరాలకు తావివ్వకుండా అణుకువతో స్థిర చిరాస్తులు పోగవుతున్నా సరే ఏనాడు కూడా నాకు ఇది కావాలి అని అడగని అమ్మగారి తీరు అనూహ్యం. స్వార్థమెరుగని ఆమె కుటుంబ శ్రేయస్సుకు పడిన ఇక్కట్లు మాకు బోధనాంశాలు.
ఆదర్శ దంపతులుగా మెలిగి ఆనందాల హరివిల్లును విరబోయించే ఉత్తమోత్తములు ఒకరికి తగ్గవారే మరొకరు. మమ్మల్ని మీరు పెంచిన తీరును పరిశీలిస్తే మరింత అబ్బురపడతాం. మేము మా పిల్లల్ని అలా చూడగలమా అనే సందేహంలోనూ పడతాం. మీరు ఇరువురు సూర్యచంద్రుల్లా జతగా మా జీవితానికి అర్థం పరమార్థం కూర్చిన అమృతమూర్తులు. ఓ పూజనీయులైన జననీ జనకులారా, మీకు మా పాదాభివందనం. మీ కడుపున పుట్టడం మాకు వరం. మీ దీవెనల ప్రోత్సాహం 1000 ఏనుగుల బలం. మీ మార్కెటింగ్ ప్రస్థానంలో సాయిప్రియ కన్స్ట్రక్షన్స్ అందించిన ప్రోత్సాహం మరువలేనిది. ఈ సంస్థతో మీ సంబంధం మరువరానిది. ప్రత్యక్షంగా మీ ఉన్నతికి, పరోక్షంగా మా అభ్యున్నతికి సహకరించిన సాయిప్రియ కన్స్ట్రక్షన్స్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మాకు మీరు ఇచ్చింది కేవలం జన్మే కాదు, ఉజ్వల భవితతో కూడిన జీవితం. మీ జీవితం ఒక తపస్సు, మీ లక్ష్యం ఒక యశస్సు, మీ వారసత్వం ఒక ఉషస్సు. మీ షష్ఠిపూర్తి దివ్య సుముహూర్తాన ఆ భగవంతుడు మీ ఇరువురికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ, 10 తరాలు మీ పేరు పదిలంగా నిలవాలని కోరుకుంటూ, ప్రేమతో మీ కుటుంబ సభ్యులు. అరవైలో 20 వచ్చింది, మా అమ్మ నాన్నకు మళ్ళీ ఒక వసంతం వచ్చింది. 60లో 20 వచ్చింది, మా అమ్మ నాన్నకు మళ్ళీ ఒక వసంతం వచ్చింది. మా అత్త మామకు మళ్ళీ ఒక వసంతం వచ్చింది. 60లో 20 వచ్చింది, మా అత్త మామకు మళ్ళీ ఒక వసంతం వచ్చింది. కూతురుగా చేస్తుంటే మళ్ళీ అప్పటి సిగ్గొచ్చింది. పెళ్లి కూతురుగా చేస్తుంటే మళ్ళీ అప్పటి సిగ్గొచ్చింది. పెళ్లి కాని నాటి పిల్లలకు ఆడతనం నేర్పింది. పెళ్లి కాని నాటి పిల్లలకు ఆడతనం నేర్పింది. మెరిసి నెరవని మీసాల్లో, మెరిసే ముసి ముసి నవ్వులలో, మెరిసి నెరవని మీసాల్లో, మెరిసే ముసి ముసి నవ్వులలో, పెళ్లి కొడుకు ఎంత అల్లరివాడు ఇప్పుడే నాకు తెలిసింది. పెళ్లి కొడుకు ఎంత అల్లరివాడో ఇప్పుడే నాకు తెలిసింది. 60లో 20 వచ్చింది, మా అమ్మ నాన్నకు మళ్ళీ ఒక వసంతం వచ్చింది. 60లో 20 వచ్చింది, మా అత్త మామకు మళ్ళీ ఒక వసంతం వచ్చింది.
చేసే పెళ్ళే మనకు దీవెనలు, ఆ దేవుళ్ళకు చేసే పెళ్ళే మనకు దీవెనలు, ఆ దీవెనలే మన కోరికలైతే వీళ్లకు నూరేళ్ళు, వీళ్లకు నూరేళ్ళు. 60లో 20 వచ్చింది, మా అత్త మామకు మళ్ళీ ఒక వసంతం వచ్చింది. 60లో 20 వచ్చింది, మా అమ్మ నాన్నకు మళ్ళీ ఒక వసంతం వచ్చింది. ఆనాటి శ్రీ రఘురాముడే ఈనాటి పట్టాభిరాముడు. జనకుడు లేని కళ్యాణాన్ని కొడుకులు కలిసి చేస్తున్నారు. చక్కగా గంధం వలదండి, చల్లని పన్నీరు చిలకండి. చక్కగా గంధం వలదండి, చల్లని పన్నీరు చిలకండి. తాళిని కట్టే వేళయింది, గట్టి మేళం మోగించండి, గట్టి మేళం మోగించండి. సీతమ్మ పెళ్లి కూతురాయని, మన రామయ్య పెళ్లి కొడుకాయని. సీతమ్మ పెళ్లి కూతురాయని, మన రామయ్య పెళ్లి కొడుకాయని. నాన్న నన్నెప్పుడూ వెంటాడే ఎమోషన్, నవ్వు లేకుండా నాన్న మొహం ఎలా ఉంటుందో నాకిప్పటి వరకు తెలీదు. ఏ కష్టం ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించినా ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. నేనే దారిలో వెళ్ళినా ఏ అడ్డు నన్నాపినా నీ వెంట నేనున్నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. ఏ తప్పునే చేసినా తప్పటడుగులే వేసినా ఓ చిన్ని చిరునవ్వుతోనే నన్ను మన్నించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. చెప్పినా ఏ పాటనే పాడినా భలే ఉంది మళ్ళీ పాడరా అని మురిసిపోయిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. ఈ అందమైన రంగుల లోకాన ఒకే జన్మలో 100 జన్మలకు ప్రేమందించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో